మనందరికి తెలుసు రాజమౌళి గారితో మూవీ తీశాక ఆ హీరో నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవుతుందని. ఇది ఒక సెంటిమెంట్ నడుస్తుంది. అలాగే ఎన్టీఆర్ అన్న రీసెంట్ గా ఫ్లాప్ ని ఎదుర్కొన్న డైరెక్టర్స్ తో మూవీని తీసి హిట్ కొడుతున్నారు. ఈ సెంటిమెంట్ కూడా నడుస్తుంది. అలాగే ఇప్పుడు ఇంకొకటి కొత్తగా క్రియేట్ అవ్వబోతుంది. అప్పుడే నడుస్తుంది, బట్ ఈసారి మళ్ళీ ప్రూవ్ చేస్తే కన్ఫర్మ్ గా క్రియేట్ అయినట్టే. అదేంటంటే మెగా హీరోస్ తో మూవీని తీసి ఫ్లాప్ ని ఎదుర్కొన్న డైరెక్టర్స్ ఆ తర్వాత అదే డైరెక్టర్స్ తో ఎన్టీఆర్ అన్న మూవీని తీసి హిట్ కొడుతున్నాడు. డైరెక్టర్ బాబీ గారు పవన్ కళ్యాణ్ గారితో తీసిన సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ అన్న బాబీ గారితో జైలవకాశం మూవీని తీసి హిట్ కొట్టారు. అలాగే త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారితో తీసిన అజ్ఞాతవాసి మూవీ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ అన్న త్రివిక్రమ్ గారితో అరవింద సామత మూవీని తీసి హిట్ కొట్టారు. కొరటాల శివ గారు చిరంజీవి గారితో తీసిన ఆచార్య మూవీ ఫ్లాప్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ అన్న కొరటాల గారితో దేవర మూవీని తీశారు. మళ్ళీ ఇప్పుడు హిట్ కొడతారా? మెగా హీరోస్ తో మూవీని తీసి ఫ్లాప్ ని ఎదుర్కొన్న డైరెక్టర్స్ తో ఎన్టీఆర్ అన్న మూవీని తీసి హిట్ కొడతారు అనే సెంటిమెంట్ ని క్రియేట్ చేస్తారా? రాజమౌళి గారితో మూవీని తీశాక ఆ హీరో నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవుతుంది అనే సెంటిమెంట్ ని దేవర మూవీతో బ్రేక్ చేస్తారా? ఎన్టీఆర్ అన్నకి మూవీ మీద ఉన్న కాన్ఫిడెంట్ ని చూస్తుంటే ఖచ్చితంగా ఈ రెండింటిని చేస్తారు అనిపిస్తుంది.